పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఏమైంది? కారు ఆగిపోయింది గురువుగారు. సరే, దిగి వెళదాం. అలాగే గురూజీ. స్వామి, గురుగారు ఏమైంది గురుగారు? ఈ బంగళాలో ఏదో జరగబోతోంది. ఇక్కడికి మన రాక అవసరమని నా అంతర్వాణి చెబుతోంది.
నీ అబ్బా, రేయ్, అయిపోయినావు నువ్వు. రేయ్, ఆగరా. ఆగు. అయిపోయినావు రేయ్. భలే పని కదరా. అది మనకు బావా, వీళ్ళకి కదా. కూల్ కూల్. కూని చేయడానికి వచ్చి కూల్ ఏంట్రా కూల్? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరిగి వస్తావు, సంవత్సరానికి ఒకసారి ఊడి పడతావు ఇక్కడ. నీ చేష్టలకి భయపడి మన బ్యాచ్ లో సగం మంది సైడ్ అయిపోయారు. అది వాళ్ళ బ్యాడ్ లక్, మనం ఏం చేస్తాం మావా? అయినా నువ్వేంటే కాలేజ్ లో జాను అంటే సీతాదేవిలా ఉండేది. వీడితో కలిసాక ఝాన్సీ లక్ష్మిలా తయారయ్యావు. థ్యాంక్ యూ. సరేరా, 10 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాం, మీరు ఇక్కడే ఉండండి. ఓ ఇదిగా. ఓకే. తాత ఫోటో బాగా పెట్టావురా. ఇదంతా అయినా కదా ఇచ్చింది. చెప్తుంటే వినలేదు. చూసావా ఇప్పుడేం జరిగిందో? దిగేదా? నేను చూస్తా. నువ్వు బయట ఉందా? ప్రియా, ఆగు ప్రియా, చూస్తాను. నీకే చెప్పేది. ఏయ్, సంజు, సంజు. ఎక్కడ చచ్చాడు ఈ రాములు? రాములు, రాములు. ఏ రాములు, ఆఫీస్ ఫుల్గా పడుకున్నావా? ఎక్కడ బాబు, కోటలో సగం ఉంచా, నువ్వు వచ్చాక వేద్దామని. ఏడ్చావులే, గేట్ది. రండి బాబు రండి. రండిరా. ఈ ఫోటో చూడు, నీకంటే బాగుంది. ఏంట్రా ఇక్కడికి వచ్చి కూడా నీ బ్రష్ పని చెప్తున్నావా? ఇది నా పెయింటింగ్స్ కాదు బాబా, మా తాతగారి పెయింటింగ్స్. బా, మీ తాత ఏమైనా తాగేసేసాడు పెయింట్, గోడంతా వేసాడా? దీన్ని పనుకొని చూడాలి మేము. స్టార్ట్ ఏయ్, చేశారు. మా ఫ్యామిలీలో మొత్తం నన్ను ఏమంటారో తెలుసా? ఏమన్నాడా? మా తాతగారు పోలికంటారు. అలవాట్లే కదా బావా, చాదర్స్ కూడా అట్టే వచ్చేసింది. ఓ నీ అబ్బా, ప్లేస్ మారినా బేస్ మారలా ఎదవకి. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పనుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ లో బేస్ మారుతున్నా బ్లడ్ ఫుల్ అయినా బాలయ్య బాబు డైలీ చెప్తే వచ్చి కిక్కే వేరబ్బా. రే ఆండ్రాయిడ్, ఆపరా నీ ఏదో బిల్డప్. ఓకే పదండ్రా. ఏ ప్రియా, జరిగిన యాక్సిడెంట్కి మనమే కారణం అని ఫీల్ అవుతున్నావా? అయినా హైవే అన్నాక ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఆ టైంలో ఏం చేసినా మనం హెల్ప్లెస్ రా. ఇన్ కేసు మనం హెల్ప్ చేద్దాం వెళ్ళినా కోర్టులు, కేసులు, ఇంట్రాగేషన్ అవసరమా మనకి? కానీ మన కళ్ళ ముందే అలా జరిగేసరికి ఏదో తెలియని భయం. ఏయ్, ఇక్కడ భయానికి అభయం ఇచ్చే ఆకాశంగా నీకు భయవేల బంగారం. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. ఓ గాడ్, జాను, జాను. ఏమైంది?
నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు కదా, అందుకే చిన్న చేంజ్ ఓవర్. వదులు వదులు సంజు. వదిలితే నువ్వు వెళ్తావు. వెళ్ళను. వెళ్ళకూడదనే కదా పట్టుకుంది. వెళ్ళను. వెళ్తావు. వెళ్ళను సంజు. వెళ్తావు. వీళ్ళు పనుకోరు, నన్ను పనుకోలేరు. వీళ్ళు బెడ్రూమ్ నుంచి బయటికి రారు, మనమే తీయాల. ఏయ్, నీకేమైనా మెంటలా? తలుపు తడతారు కానీ తంతారా? ఏంటి రాములు ఇది? ఏందయ్యా చూస్తున్నారుగా, ఏం చేయమంటావు? 2 చేతులు ఖాళీ లేవు. కింద పెట్టి బెల్లు కొట్టచ్చు కదా. బెల్లా? సరేలే, బెల్లు పోయి 6 నెలలు అవుతుంది. బా ఏంది రాములు సోమపొద్దున లేపుతున్నావా? ఏరా డిస్టర్బ్ అయ్యావా? క్షమించండి బాబా. అబ్బా నీతో సత్య పని అయింది రాములు, కదా. కిందికి వెళ్ళి మాట్లాడు. వస్తున్నావురా. ఏందమ్మా ఈ టైంలో వచ్చినావు? సార్ వాళ్ళు వస్తే పని చేయాలన్నావు కదయ్యా, అందుకే వచ్చాను. సర్లే, రేపు పొద్దున్న చూసుకోవచ్చు. రేపు సరే పా అయ్యా. ఏందయ్యా ఎప్పుడు ఈ పాటనే వింటుంటావు? ఇది అన్నగారి పాటమ్మా. ఈ పాట అంటే నాకు ఎంత ఇష్టం. ఏంటి అమ్మాయి గారు మూడోట్లో నుంచి మూడులోకి వచ్చినట్టున్నారు? నేచర్ ఎఫెక్టా లేక లొకేషన్ ఎఫెక్టా? ఫ్యూచర్ ఎఫెక్ట్. ఏ జర్నీ చేసి టైర్డ్ అయి ఉంటావు అనుకున్నా. ఎంత టైర్డ్ అయినా ఎనర్జీ ఇవ్వడానికి నువ్వు ఉన్నావు కదా. ఈ టైంలో ఇవ్వడబ్బా. ఈసారి మాత్రం వాచ్మెన్ కాదు, దయ్యం అనుకుంటా. దయ్యం ఇక్కడే ఉందిగా. ముందు వెళ్ళు. బా ఈ టైంలో ఇవ్వడబ్బా, డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంటి రాములు నీ గోలా? ఎవడ్రా ఈ టైంలో? ఎవడు రా దబా దబా కొట్టేదా? రాములు, రాములు, రాములు ఎక్కడ చచ్చాడో ఏంటో.
బెల్లు పనిచేయదన్నాడే. ఎవర్రా? వాచ్మెన్ డోర్ నాక్ చేశాడన్నా, ఇక్కడ ఎవరూ లేరు. అదే కదా అర్థం కావట్లేదు. ఏందిరా? సర్లే పదండ్రా పోదాం. ఓకే పింకీ, ఇద్దరంతా వెళ్దాం. డిస్టర్బ్ అయింది కదరా. రే బావా, ఈ సౌండ్ కి నా బ్లాడర్ బ్లాస్ట్ అయిపోతుందిరా, నేను పనుకుంటా. ఏ దీనికి ఎప్పుడు నీకు పని బాగా గుడ్ నైట్. బాయ్ రా. బాయ్ గుడ్ నైట్. గుడ్ నైట్ రా. రే బావా, ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేస్తే టిఫిన్ ఎక్కువ తినచ్చు. అది ఎక్సర్సైజ్ అంటారా? రే ఏంద్రా ఈడ రాత్రి నుంచి చూస్తున్నాడా? మీ తాతకి మనోడు నువ్వా ఈడా? అది కాదురా, రాములు మా తాత పెట్టాడు మా ఇంట్లో మనిషిలా. సర్దుకుపోరా, వారమే కదా. ఎంసెట్ లో ర్యాంకు రాలేదని ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ ముద్ది. రే విడివిడిగా చదవరా. రే రే సంజు, డిడిఎస్ రేంజ్ లో అరిపోయింట్రా. ఆకాశం అనుకుంటా. ఏమో. చూద్దాం పదండి. గుర్తు తెలియని వాహనం డి, యువకుడు యువతి మృతి. అంటే రాత్రి జరిగిన యాక్సిడెంట్. కార్. ఓ షట్. యాక్సిడెంట్ మనం చేసిందే. రాత్రి అనుకున్నది నిజమేరా, ఈ యాక్సిడెంట్ మనమే చేసాంరా. రే మామ రిలాక్స్, ఎవరు కంగారు పడద్దు. రే ఆకాష్, ఏ పింకీ, ఏ జాన్, ముందు వాటర్ పైప్ తీసుకురా. ముందు కారం కడిగేద్దాం, తర్వాత దాచేద్దాం. ఓకే? అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మనం దొరికితే షూర్ గా మనం జైలుకి వెళ్తాం కదా. అమ్మో నాకు చాలా భయంగా ఉంది. హే అలాంటిది ఏం జరగకూడదు, మీరు అనవసరంగా భయపడకండి. ఏంట్రా ఏం కాదు, ఇద్దరు చనిపోతే ఏ మైండ్ దబ్బిందా నీకు? హైవే అన్నాక ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. పోలీసులు ఎన్ని కేసులను సాల్వ్ చేస్తారు? అయినా ప్రూఫ్స్ ఉండాలి కదా సాల్వ్ చేయడానికి. గాయస్ డోంట్ వరీ. పోలీసులు రాకపోయినా చనిపోయిన వాళ్ళు దెయ్యాలే చూస్తారంట. ఈ మధ్య చాలా సినిమాల్లో చూశాను. నువ్వు సినిమాల్లో చూసావా? నేను కథల్లో చదివానే. అయితే ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోండి మ్యా, దరిద్రం వదిలిపోద్దా. హే ఆపరా, దెయ్యాలనేది రియల్ లైఫ్లో ఉండవు, అవి సినిమాల్లోనూ కథల్లోనే ఉంటాయి. పొద్దున్నే మీ దయ్యాలు గోల అంటే ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా లేదా? ఓ సారీ, 10 minutes. ముందు ఆ పని చేయపో.
రా పింకీ. ఏంద్ర బాబు ఈ పిచ్చి మొహాల తెలివితే అట్లా వాడరు ఇల్లా. ఎప్పుడూ తిండమేనా? కాస్తానికి హెల్ప్ చేయొచ్చు కదా, ఒక్కతే చేస్తుంది. ఆ, అయ్యో ఏమైంది? అయ్యో ఏంటి కట్ అయింది? ఏం కాదు, తనకు అలవాటే. కిచెన్లో కూరగాయలతో పాటు ఏళ్ళు కూడా కట్ చేసుకుంటుంటుంది. రాహుల్ ఎప్పుడూ ఇంతే క్యాజువల్గా ఉంటాడు. ఆ సెల్ఫ్లో కాటన్ ఉంది, త్వరగా తీసుకురావా. తెస్తున్నా. బ్లడ్ అంతా పోయేలా ఉంది. జాను బ్లడ్ ఏది? ఏయ్, ఏంది అరుపా? జనాలు భయపడి వస్తున్నారు అక్కడ. బ్రెడ్కి బ్లడ్ ఉందిరా. ఆహా, జాము బదులు బ్రెడ్కి బ్రెడ్ నచ్చుకొని తినేస్తాం అనమాట. రక్త పిశాచి మెనువా? రేయ్ నన్ను రక్త పిసచుంటావా? ఎవరు మెనువా? ఈ ఫీల్డ్ వల్ల గట్టి నిలబడ్డావా? ఏంది సారు భయపడ్డారా? నేను మంగన్ సారు, రాముల్ కూతుర్ని. మీరు వచ్చారని ఇంట్లో పని చేయడానికి వచ్చాను బాబు. ఏంటి ప్రియా, నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. నువ్వేనా రాముల్ కూతుర్వి? రాముల్ చెప్పాడు, పైన రూమ్స్లో బట్టలుంటాయి, కొంచెం తీసుకెళ్ళి ఉతికేవా? అలాగే అమ్మా. జాను భయపడకు. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏం కాలేదు, చూసుకో. ఏం కాలేదు, ఏం లేదు. జాను చూడు. ఏంద్ర ఇల్ల? ఏమైంది మే నీకు పింకీకి? ఈ మధ్య డిఫరెంట్ గా బిహేవ్ చేస్తా ఉన్నదా? ఏం కాలేదు, రండి, వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు. తీసుకెళ్ళాను లోపలికి. దారా మనం ఎక్కుదామా? నువ్వు రారా. ఏ ఆకాష్, పింకీ ఏది? ఓరే, నా జోబులోనే ఉండాలా? ఏడ పడిపోయినట్టు పోయి తీసుకొచ్చాడా? ఎప్పుడూ జోక్సే దున్నపోతుకి. బహుశా రూమ్లో ఉందేమో చూడు. చూసొస్తాను. చూసుకోబోలే. పింకీ రూమ్లో లేదురా. లేకపోవడం ఏంటి? అక్కడే ఎక్కడ ఉంటుంది, వెళ్ళి చూద్దాం. ఈ పిల్లకి పని పాట ఉండదు.
పింకీ మేడపైన ఏమైనా ఉంటుంది చూద్దాం పండ్రా. పింకీ 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 ఏమైంది పింకీ? ఏమైంది పింకీ 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 ఇలా చూడు, ఏమైంది? చూడు మేమే కదా ఏమైంది పింకీ 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 ఏమైంది ఎవరూ పింకీ? లేరు. ఒంటరిగా పైకి ఎందుకు వచ్చావు? పింకీ డోంట్ వర్రీ. నువ్వు ఏడ్చి మమ్మల్ని చంపకు, ఏమైంది చెప్పు. ఏమైనా చూసి భయపడ్డావా? ఏమైంది? అదే ఎవరో పైకి వస్తుంటే మీరే అనుకొని వచ్చాను. ఇక్కడే ఉన్నట్టు అనిపించి పైకి వస్తే నన్నెవరో గట్టిగా పట్టుకున్నారు. ఎవరు మేము లేరు వచ్చేసాం కదా. పింకీ. ఇక్కడ ఎవరు లేరు. పింకీ ఎవరు లేరు ఇక్కడ. పింకీ, ఇక్కడ ఎవరు ఎవరున్నారు లేరు. ఇక్కడ? మేము వచ్చేసాం కదా. ఇక్కడ ఎవరు లేరు. భయపడకు. ఆ ఏడు పాపే. భయపడకు. బాబు ఏమైంది ఈ పిల్లకి? పండి పండి. లేచేస్తారా? గుడ్ మార్నింగ్ రా. హాయ్ రా, గుడ్ మార్నింగ్. ఓ సారు ఉత్తసేలతో ఊపుకుంటా పోతున్నారు. Hey, morning. ఏం పెట్టి ఆడదాం అనుకుంటున్నారు? నీకు నీ బాబుకి నోటుతో చాలా ఎక్కువ మే. కుదరా ఇదిగో. ఇది నాది. మార్నింగ్ మార్నింగ్ ఈ మ్యాచ్ అంటే రేయ్ వదిలే వదిలే. పెట్టవడం ఎంత పైకి కట్టిందే? నెట్ ఎక్కడ కడతారా? ఆకాష్ లిఫ్ట్ చేయి. పాయింట్ మనకు వచ్చిందిరా. అబ్బో మంగమంచి జోష్ మీద ఉంది. పనమ్మాయి అంటే ఇలా ఉండాలి. రేరా రే రే అది ఆకాష్ హే, చూసావా నీ సూపర్ పని మనిషి? లేడీ గజిని అనుకుంటా, కనీసం మ్యూజిక్ సిస్టమ్ కూడా ఆపకుండా వెళ్తుంది. రే అయ్యో సారీ రే. రేయ్ కరెంటు పోయిందిరా, దానికంత షాక్ అవసరం పని లేదా? ఆడించాల పండే. చాలరా ఈ రోజుకి. వెళ్ళి టిఫిన్ లాగిద్దాం. అదేంటి సౌండ్ చేంజ్ అయింది? అంటే బంగ్లాలో ఎవరో ఉన్నారు. నేను చెప్తే వినలేదు. నిన్న రాత్రి కూడా ఎవరో ఉన్నారంటే మీరెవ్వరూ నమ్మలేదు. అబ్బా మళ్ళీ మొదలైందిరా. మంగ ఆన్ చేసి వెళ్ళి ఉంటుంది. మేబీ ఇక్కడ పవర్ కట్స్ ఎక్కువ, ఇప్పుడు ఆన్ అయి ఉంటుంది. మీరు ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. ప్లీజ్ నువ్వు వెళ్ళకు, నాకెందుకో భయంగా ఉంది. బా
ఈ పిల్ల చూడరా ఏదో ఎల్కేజీ పిల్లని ఏరోప్లేన్ ఎక్కిస్తున్నాడు నువ్వు నీ ఫీలింగ్ లోపల ఏం దయ్యాలు పోతున్నాను అనుకుంటున్నావా? ఏమో ఎవరికి తెలుసు, నువ్వేమైనా వెళ్ళొచ్చి చూసావా? అబ్బా ఆకాశం లాంటి ఆకాశం ఉండగా పాసింగ్ క్లోడ్స్ లాంటి పవర్ కట్స్ ఏం చేస్తాయి? నేను చూడడానికే సాఫ్ట్వేర్, చేసే పనులని హార్డ్వేర్. సో లోపలికి వెళ్ళి ప్రాబ్లం ఏదో చూస్తా, బయటకు వచ్చి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. బాయ్. రే ఆకాష్, జాగ్రత్త. జోజోబి అది లెక్క ఆండ్రాయిడ్ ఆకాశం మజక్క. ఇప్పుడే కదా ఆపాను. ఒరేయ్ సంజుగా ఇక్కడేదో ఉందిరో. ఎవరు రాదా? ఎవరు అక్కడ? ఒరే సంజుగా ఇక్కడేదో ఉందిరో, రండి రాయ్. ఒరే సంజు, ఆకాష్ ఏమైందా? చెప్తే మనం వీక్ అయిపోతాం. ఏలే మన హీరోలు ఎక్కడున్నారా? నీ ఓవర్ యాక్షన్ నమ్మి రావడానికి వాళ్ళే రెడీగా లేరు. అయినా ఏమైంది, ఎందుకు అలా అరిచావ్? ఊరికనే వస్తారా టెస్ట్ చేసా. హడలిపోయి చచ్చాం కదరా, చంపేయాలి నిన్ను. ఒంటరిగా ఉంటే త్వరగా పోతాడు, ఫ్రెండ్స్ తో ఉంటే లేట్ గా పోతాడు. ఏడ్చావలే ఎదవ సోది నువ్వును. నీకేం తెలుసా ఫ్రెండ్షిప్ విలువ, ప్రేమ విలువ? ఆ దూరం అయితే తెలుస్తుందా? చూసా సత్యం, ఆ దేవుడు శాసించాడు, ఈ ఆకాష్ పాటిస్తాడు. Lazy fellow. వీడింతే ఫస్ట్ ఫెలో. ఏమున్నాయిరా? రే వాటర్ పోసుకోండి. రే అబ్బో అదాపు ఇది వేసుకోరా, ఫిష్ కర్రీ. థ్యాంక్ యూ. బా భూములు ఆడిపోతుంది, ఎంజాయ్ చేయండి. ఏముంది? ఏమైంది? అక్కడ ఎవరో ఉన్నారు. ఏ మన మంగ ఏదో పని చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు తినండి. తినే. తినవే. ఏయ్ అది తిను. మగా ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంటి నుండి సారు. మరి ఆ విండో అవతల ఎవరున్నారు? ఎవరుంటారమ్మా? మొన్నటి వరకు నేను మా అయ్య ఉన్నాం, ఇప్పుడు మీరు ఉంటున్నారు. లేదు, ఎవరో ఉన్నారు, నేను చూశాను. మే పింకీ అడేం లేదు మే. ఏంటో దీని భయం. ఎవరో ఉన్నారు, నువ్వు ఉండు, నేను చూసొస్తా. చూశాను. వెళ్ళే పింకి. ఎవరున్నారా అక్కడ? ఏమైంది ఆకాష్? ఈ బయట మారడు. ఏముంది మే అక్కడ? ఏముంది అక్కడ? అంతా నీ భ్రమ. అరొకటి తినా. లేదు, ఉన్నారు, నేను చూశాను. పో వెళ్ళి చూసిరా. పో 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 వెళ్ళు. రే నువ్వు ఆగరా. కూల్ పింకి, అక్కడ ఎవరు లేరు, కొత్త ప్లేస్ కదా, నీకు అలా అనిపిస్తుంది. తిను ఫస్ట్. తినా. కమ్ ఆన్ పింకీ, తిను. పింకీ తిను. భయపడికే. బా చూడరా చెప్పిల్లా. పింకీ, పింకీ, ఏంటి ఇంకా పడుకున్నావు? తోటకెళ్దాం పద. ప్లీజ్, నేను రాలేనే. భయంతో నైట్ అంతా నిద్ర పట్టలేదు. మీరు వెళ్ళండి,
నాకు కొంచెం రెస్ట్ కావాలి. అవునరా, ఇది చెప్పేది నిజమే. దీన్ని చూసాక నాకు నిద్ర పట్టలేదు రాత్రంతా. బై సింగిల్ గా ఉంటే సింగిల్ గానే పోతాం. లే, రే పోరా. నువ్వు ఆగరా. పింకీ నువ్వు రెస్ట్ తీసుకో. దా. రెస్ట్ తీసుకో పింకీ. ఆ పిల్ల రెస్ట్ తీసుకుంటుందంట, మనం పోదాం పండి. జాను, రండిరా. మనం సరే వెళ్దాం అయితే పద. పదండి. ఓకే. కమాన్. రారా మామా. ఎవరు? టేస్టీ రా. వెళ్ళేటప్పుడు 2 బ్యాగులు రా. ఏంటి చింతకాయలా? ఇవి చింతకాయలు కాదే, జామకాయలు. అయినా నీకేమైనా కోరికలు ఉన్నాయా ఏంటి? ఆకాష్, భయపెట్టకురా ప్లీజ్. అవును ఆకాష్ ఏడి? ఆ చెట్టు దగ్గర ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు రే. పింకీ, పింకీ, ఏమైంది? 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 మళ్ళీ ఏమైంది? పింకీ, ఎందుకు భయపడుతున్నావు? ఏం జరిగింది? పింకీ, అద్దంలో నీ మొహం నువ్వు చూసుంటావులే. ఒకసారి నువ్వు అటు భయపడిపోతే రోజు నీ మొహం చూసి నేను ఎన్నిసార్లు భయపడుతున్నా పా. ఏ ఆపండి రా. కూల్ పింకీ, నువ్వు భయపడకు. వెళ్ళి చూద్దాం రా. రా. ఎవరు బాబు? ఎవరు కావాలి? రాహుల్ గారి బంగ్లా ఇదేనండి. నువ్వెవరయ్యా? నేను కేక్ డెలివరీ చేయడానికి వచ్చానండి. ఓహో, సర్లైతే లోపల రా. సార్ సార్ ఎస్, మేడం, దిస్ ఈజ్ యువర్ ఆర్డర్. మేము ఆర్డర్ చేసింది బటర్ స్కాచ్ కదా, వెనిలా తీసుకొచ్చావేంటి? లేదు మేడం, ఫోన్లో మీరు ఏది ఆర్డర్ ఇచ్చారో అదే తీసుకొచ్చాను. ష్యూర్? షూర్. సరే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే మేడం. ఓకే. ఏంటది పింకీ? కేక్ వచ్చింది. మ్మ్హ్మ్. సార్ 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 ఏంటి మళ్ళీ వచ్చావు? ఏయ్ నిన్నే. మళ్ళీ రావడం ఏంటి సార్? నేను ఇప్పుడే వచ్చాను. ఆల్రెడీ ఇచ్చిన్నావుగా. లేదు సార్, ఆర్డర్ ఇప్పుడే తీసుకొచ్చాను. సరే ఎటు. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఏంటో ఈరోజు 1+1 ఆఫర్.
ఎరా ఫ్రెష్ ప్రేమికులు మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? అదేంట్రా? నీకు తెలియదులే, స్విచ్ ఆన్ చేసిన ఎలగంట ట్యూబ్లైట్ నువ్వు. ఆహా. మరి అంతే కదా, మీరు ఫ్రెష్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, అందుకే మిమ్మల్ని ఫ్రెష్ అన్నా. నిన్ను రేయ్ ముందు పని చూడరా. నీ అన్నదాంట్లో తప్పే ఉందిరా. వాళ్ళు మ్యారీడ్ కప్పులు, మీరు వరీడ్ కప్పులు, అంతే కదా? అబ్బాబ్బాబ్బా రాములు, ఈ డ్రెస్ లో బంగ్లాకు ఓనర్లు ఉన్నావు తెలుసా? నేను అనండి బాబు, మా బాబు గారు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు బాబు. అందుకే వాళ్ళ పెళ్లి రోజు కదా ఇంత జల్సాగా ఉన్నాం. అంతే అంతే, సారోలే ఇచ్చారు కొత్త బట్టలు. అబ్బబ్బా ఏమున్నారా నా క్లోజప్ హాయ్. ఏమున్నారా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రియా. Thank థ్యాంక్ you. యూ రా. కంగ్రాట్స్ థ్యాంక్ మామ. యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ థ్యాంక్ ప్రియా. యూ సో మచ్. థ్యాంక్ యూ పింకీ. ముందు కేక్ కట్ చేయరా, ఆకలేస్తుందా? డబల్. హాయ్ రా. హాయ్ మామా. రేయ్ ఏంట్రా మీ అందరూ నిద్రపోయిన తర్వాత కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకున్నారు మీరా? నేనా? అంటే ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చేది నువ్వా? నువ్వు సూపర్ మామా. అంత లేదురా రే. ఇక్కడ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైనా హనీమూన్ కి వచ్చిన కపుల్స్ అనుకుంటున్నావా? ఇక్కడ చూసావా? కండిషన్స్ అప్లై అమ్మా. అయినా ఇక్కడ సెలక్షన్స్ కైనా సెలబ్రేషన్స్ కైనా ఛాన్స్ ఉండేది ఈ ఆకాష్ గడ్ ఒక్కడికే. నిజమే, అది వాడి పని అయి ఉంటుంది. ఆపండే, దొంగకోడి తినింది ఎవరు అంటే అందరు చేతులు వాసన చూసుకుంటే అందరు నన్ను అంటున్నారా? మీ కౌంటర్లో ఎన్కౌంటర్లో ఆపండి. మంగ వస్తుంది కదా, తనకేమైనా తెలుసుంటుందేమో. ఏందమ్మా అలా మాట్లాడుతున్నారు? మీకు తెలియకుండా మేమేమి ఇంట్లో ముట్టుకోం కదా. అయినా నేను ఇప్పుడే వస్తున్నాను బయట నుంచి. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తుంటారు? మీ తాత వచ్చుంటాడేమోలే. లీవ్ ఇట్ మంగ, నువ్వు వెళ్ళి క్లీన్ చేయి. పదండి పదండి. ప్రియా. వస్తున్నా. ప్రియా. ఏమైంది ప్రియా? ప్రియా. 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 ఏయ్, ప్రియా. ప్రియా. ఏమైంది ప్రియా? ఆ వాటర్ తీసుకో. ఏయ్, ఆ వాటర్ తీసుకుంటారా? ప్రియా, ప్రియా. ఏమే ప్రియా. ఈ పిల్లకి చంద్రబాబు పట్టింది ఏంటి? నువ్వు నోరు ప్రియా. మూసుకో. రేయ్, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏయ్, జాగ్రత్త. ప్రియా, రేయ్ బండి తింటరా. కమ్ ఫాస్ట్. కమ్. స్టార్ట్ చేయరా. రే స్టార్ట్ చేయరా త్వరగా. స్టార్ట్ అవ్వట్లేదురా. రే ఏమైందిరా, త్వరగా స్టార్ట్ చేయి. అదే ట్రై చేస్తున్నాను మామా. ప్రియమ్మకి ఏమైందయ్యా? ఏమో తెలియదు మంగ, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. టయానికి బండి కూడా స్టార్ట్ కావట్లా. మీరేం పరిచయం కాకుండ్రి. నేను వెళ్ళి మా అయ్యకి చెప్తాను. జల్దీ నా డాక్టర్ని తీసుకొస్తాడు. మీరు వెళ్ళి అమ్మగారిని లోపల పడుకోబెట్టుండ్రి. కొంచెం గాలి ఆడనియండి. తనేదో నీరసంగా ఉండి పడిపోయి ఉంటుంది రాహుల్. యూ డోంట్ వర్రీ. తనకేమీ కాదు. తనకు కొద్దిగా రెస్ట్ ఇద్దాం. మనం బయటకు వెళ్దాం రండి. బాబు గారు, డాక్టర్ గారు వచ్చారు. రండి రండి చూడండి సార్. నేను చూస్తాను. మీరు కంగారు పడాల్సిన పని లేదు. గుడ్ న్యూస్.
ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మీ వాడు మిస్టర్ పర్ఫెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రే రే ఏ రాములు, మనీ ఇచ్చి పంపించరా. ఇది ఇచ్చి డాక్టర్ గారిని పంపించు. ఓకే సరే సరే బాబు. వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. ఈ హ్యాపీ మూమెంట్లో నీకేం కావాలో కోరుకో. మనం సంతోషంగా ఉండాలి. మేమందరం ఉన్నాం కదా, నీకేమీ కాదు. నువ్వు రెస్ట్ తీసుకో, డాక్టర్ చెప్పాడుగా. ఓకే బంగారు, టేక్ కేర్. హే గల్ల తేలినట్టుందే టెండర్. ఎవరు ఇక్కడ? ఏమైంది జాను? ప్రియా ఏమైంది? ప్రియా ఏంటి రాములు బంగ్లాని ఎలా తయారు చేసావు? రోజు ఏదో ఒకటి జరుగుతుంది, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేవు. మేము ఉండాలా పోవాలా? ఇంకా ఏంద్ర అడుగుతా ఉన్నావా? ఆ కళ్ళు చూడు, ఆ కళ్ళతో చంపేస్తున్నాడు. దయ్యాలు పూతలు ఇంట్లో మేమేందా ఉండేది? పదంపా. అలాంటి ఏమి ఇక్కడ లేవు సారు. నేను 20 ఏళ్ళ నుంచి బంగ్లాకి వాచ్మెన్ గా పనిచేస్తున్నాను కదా, నాకు ఎప్పుడు ఏదేం కనపడలేదు సారు. రాములు, ఇవన్నీ కాదు, మేము ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. మంగని పంపించు, కొన్ని పనులున్నాయి. ఏమ్మా, ఈ ఒక్క రాత్రికి ఉండమ్మా. తెల్లారితే నేను భూతాల స్వామి తీసుకొస్తా కదా, ఏదైనా ఉంటే ఆ స్వామి చెబుతాడులే అమ్మా. రండి స్వామి రండి, నేను చెప్పిన బంగళా ఇదే స్వామి. ఎవరు నువ్వు? సారు, నిన్నే చెప్పారు కదా ఇక్కడేదో ఉంది, మీరంతా భయపడుతున్నారని. అందుకే ఈ స్వామిని తోలకొచ్చా. ఈ చుట్టుపక్కల 10 ఓళ్ళల్లో ఏ గాలి జోకినా, ఏ దెయ్యం పట్టినా ఈ స్వామి ధరివేస్తుంటాడు. అంటే నువ్వే కన్ఫర్మ్ చేస్తావా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని? ఉన్నాయి. మీరు కూర్చోండి స్వామి.
స్వామి ఎవరు అనుకుంటున్నారో ఈశ్వరుడు భక్తుడు. బుల్షిట్. దెయ్యాల్లో భూతాల్లో ఏదో 4 ఆర్టికల్స్ మెడలో వేసుకొని చేతిలో దుడ్డుకర పెట్టుకుని వచ్చిరా 4 మంత్రాలు చెప్తూ దెయ్యాలు పోతాయి భూతాలు పోతాయని చెప్పి జనాలు మోసం చేసి ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయా? సంజు, ఆయన ఎవరైతే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, అసలు ఇంట్లో ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. నీ కోసం కాకపోయినా మా కోసమైనా రిలాక్స్గా ఉండు. అయినా రాములు అంతగా చెప్తున్నాడు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. లేకపోతే ఒక పని చేద్దాం, మనీ ఇచ్చి పంపించేద్దాం. ప్రాబ్లం ఏం లేదు కదా. అది కరెక్టే కదా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఏ పింకీ, ఇది నమ్మకం కాదు, మూఢ నమ్మకం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ ట్రై ఇట్ వన్స్. ఇన్ కేస్ అది కరెక్ట్ అయితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. పూజకు సిద్ధం చేయండి. అలాగే గురించి. మీరంతా వచ్చి ఈ రక్షాబంధన వలయంలో కూర్చోండి. రండి కూర్చున్నాం. రేయ్, అక్కడ కూర్చునేది వచ్చి ఇటు కూర్చోండి రా నా ఆండ్రాయిడ్ సార్. ఓం హ్రైం క్లీం శివయ్యాయ నమః. ఓం క్లీం క్లీం ఈశ్వర్యే నమః. ఓం గౌరీ పరమేశ్వరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం శంకరాయ నమః. ఆవాహయామి 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 ఆవాహయామి. తక్షణమే మీరంతా ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి. ఈ ఇంట్లో మీతో పాటే 2 ఆత్మలు కూడా ఆవాసం చేస్తున్నాయి. నేను చెప్పలా? నేను చెప్తే ఏమన్నారు? ఇప్పుడు చూడండి, నేనేం చెప్పానో అదే చెప్పాడు. ఎంతో కొంత ఇచ్చేసి పంపించండి. 2 ఆత్మలు ఉన్నాయంట, 2 ఆత్మలు. ఏమన్నా? వినాశకాలే విపరీత బుద్ధి. ఈ సృష్టిలో నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, ఈ పంచభూతాలను ఆవహించే శక్తి 2 మాత్రమే ఉంది. 1 దైవశక్తి, 2 దుష్ట శక్తి. దైవశక్తి ఆవహిస్తే లోక కళ్యాణం జరుగుతుంది, దుష్ట శక్తి ఆవహిస్తే లోక వినాశనం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఇంటిలోని పంచభూతాలను దుష్టశక్తులు ఆవహించి ఉన్నాయి. తత్క్షణం ఈ ఇంటిని వదిలి వెళ్ళడం మీ అందరికీ క్షేమదాయకం. లేకపోతే చెప్పండి స్వామి, కంగారు పెట్టబోకండి. మీరంతా ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతారు. శాశ్వతంగా. దీనికి పరిష్కారం ఏం లేదా స్వామి? లేదు. ఆ ఆత్మలు 2 వీళ్లను పగబట్టి ఉన్నాయి. ఏ క్షణాన్నైనా వీళ్లను చంపొచ్చు. వెంటనే వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళడం వీళ్లకు మంచిది. ఏంటి స్వామి నువ్వు 2 ఆత్మలు అంటావు, ఒక మంత్రం అంటావు? ఆ 2 ఆత్మలు మమ్మల్ని చంపడానికి ఎందుకు వచ్చాయి? చెప్పు స్వామి, చెప్పు. చెప్పాలా? తెలియదా? తెలియదా? గుర్తు చేసుకోండి. మీరు చేసిన తప్పు మీకు తెలియదా? ఎందుకో తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం స్వామి? చెప్పండి స్వామి. ఆ 2 ఆత్మలు మీరు చంపిన ప్రేమ జంట. అవి మిమ్మల్ని వదలవు. పొండి. ఈ ఇంటిని, ఈ ఊరినే వదిలి వెళ్ళిపోండి. హలో స్వామి, మేము ఈ బంగ్లా విడిచి వెళ్ళాం. ఒకవేళ అవి మమ్మల్ని చంపాలనుకుంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళినా చంపుతాయి, ఈ ఊరు వదిలి వెళ్ళినా చంపుతాయి. ఒకవేళ అవి నిజంగా ఉన్నాయని మీకు అనిపిస్తే మీరే వాటిని తరివేయండి. అంతేగాని కహానీలు చెప్పొద్దు. పగతో రగిలిపోయే ఆత్మలు అంత సులువుగా శాంతించవు. వాటి కోరిక తీరితేనే శాంతించగలవు. చాలండి హర్రర్ కథలు. ఇవే మాటలు ఎక్కడైనా చెప్పి 4 రూపాయలు సంపాదించుకోపో. నీలో చావు కళ స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ ఆత్మల చేతిలో చావబోయేది మొట్టమొదటగా నువ్వే. నిన్నెవ్వరూ రక్షించలేరు, నిన్నెవ్వరూ రక్షించలేరు. స్వామి స్వామి మీరే కోపడితే ఎట్లా స్వామి? ఏదో ఒకటి చేసి రక్షించండి స్వామి. అంతా ఈశ్వరేచ్ఛ. ఓం నమ శివాయ. రేయ్ నేను చెప్తే ఏం లేదు కదరా, ఇప్పటికైనా అర్థమైందా? ఆ దయ్యాలు మనం చంపకుండా వదిలిపెట్టవరా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావరా. రేయ్ అవునరా, వాడు చెప్పేది కరెక్టే. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బతుకుతామని ఆ భూతాల స్వామి చెప్పారు కదా. అది కాదు పింకీ. వెళ్ళిపోదావురా ప్లీజ్. ఏదో ఎంజాయ్ చేద్దామని వచ్చాం, ఇలా జరుగుతుందని అనుకోలేదు కదరా. ఇక్కడ నుంచి వెళ్దాంరా సంజు, ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. చూడండి, ఎక్కడో 50 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్ చేసి వస్తే అవి ఇంత దూరం వచ్చి చంపాలనుకున్నప్పుడు ఈ ఇల్లు, ఈ ఊరు, అంతెందుకు ఈ సిటీ వదిలి వెళ్ళినా అవి కన్ఫామ్గా మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. సో మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉందాం. చూద్దాం అవి ఏం చేస్తాయో. ఏందిరా చూసేదా? చూడటం మనందరం బతుకుంటారు కదా. 2+3 ఆఫర్లో మీరు చస్తే సావండి, నేను మాత్రం చచ్చేదిలే. అసలే ఆండ్రాయిడ్ ఒక్కసారి కూడా ఎక్కడ ఇన్స్టాల్ చేయలేదురా. ప్లీజ్ రా. వాడు చెప్పింది నిజమే కదరా. నువ్వైనా నేనైనా అదే రూట్లో వెళ్తాం. మనం ఎత్తుకుంటూ వచ్చిన ఆత్మలు మనం వెళ్తే వదులుతాయా? సో మనందరం ఇక్కడే ఉంటున్నాం. జాను, 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 జాను. ఎవరది? ఏంటి అమ్మంగా ఈ టైంలో చేతులు చేపలేంటి? అమ్మగారు మా అయ్యతో చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్కి చేపల కూర అంటే ఇష్టమని, అందుకే అట్టుకొచ్చాను అయ్య గారు. అయితే మాత్రం టైం సెన్స్ లేకుండా వచ్చేస్తావా? నీకు మీ నాన్నకి అసలు కామన్ సెన్సే లేదు. పర్పస్ ఉంటే చాలు, పంచువాలిటీ లేకుండా వచ్చి పనిచేసేస్తారు. అది కాదు బాబు, రోజు సిటీకి వెళ్ళే చేపల బండే మన బంగ్లా దగ్గరనే ఆగుద్ది, తాజాగా ఉంటాయని అట్టుకొచ్చాను బాబు. మరేమో మీరు ఇలా అదురుకుంటారని అస్సలు అనుకోలేదు బాబు. భయపడ్డం కాదు మంగా, నీకు తెలుసు కదా సడన్గా వచ్చేస్తే ఎలా? డోరైనా కొట్టి రావాలి కదా. ఏడ్చావులే, లోపలికి వెళ్ళు. ఒరి నా డార్లింగ్ ప్రభాస్, పని పిల్లకే పంచువాళ్ళు నేర్పిస్తావు నువ్వా? నువ్వు నీ లెక్చరర్ వేషాలా? ఒరే పని పిల్లని చూసే భయపడ్డావు, ఇంకా దయ్యాన్ని చూసి తడిపేసుకుంటావేమో. ఒరే నీకెందుకు రా డీలు ఛాలెంజ్ రియాలిటీ షోలా? గమ్ముకొని అలాగే ఆండ్రాయిడ్ స్లీపింగ్ మోడ్ పెట్టి పనుకోవచ్చు కదా. రే ఆండ్రాయిడ్, వీడి కోపం వచ్చింది. వాడి నేను చేతిలో పోయి ఉందిరా నీకు. పనుకుంటాను రో. వీడు మళ్ళీ మొదలెట్టాడు. ఒరే సంజుగా, ఏదైనా చెప్పినది ఈజీ కాదురా. కాసింత ధైర్యంగా ఉండండిరా. మనిషి అంటే కొంచెం ధైర్యంగా ఉండాలిరా. కనీసం నాలాగే ఉండండిరా. ఒరే నీ భయం దయ్యం కంటే పవర్ఫుల్. నన్ను చూడు, మాటల్లో భయపడుతున్నావు కానీ చేతల్లో భయపెడతా. దయ్యాలు భూతాలు ఈ ఆకాష్ని, ఆండ్రాయిడ్ ఆకాష్ని టచ్ చేయాలంటే అరగంట ఆలోచించాలి. ఏడ్చావులే వెధవా. ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. అవును కదా. అసలే ఇల్లంతా చేపల కంపు, బాడీలో చెమట కంపు.
ఎక్కడో ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది అనుకున్నా. నీ అబ్బా నీ దగ్గర అందుకే బావ స్నానానికి వెళ్తున్నానా. ఏమే బ్యూటీ కంపెనీ ఏమైనా ఇస్తా? చెప్పు తీరా. మే నేను గుడిగా తీసుకెళ్తున్నానా స్నానానికి చెప్పులు పల్లెరా. రే పందులే గుంపులు గుంపులు స్నానాలు చాలే చేస్తాయి. పోరా. సింహం సింగిల్ గా చేస్తా. నీవు నీ అసలు హే ఒకడే ఒక్కడు మనగాడా. పా. నిన్ను చూస్తే నేనే టెంప్ట్ అయిపోతున్నాను. నువ్వు సూపర్, నువ్వు తోపా. ఇంత అందంగా ఎట్టు పుట్టావురా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒరేయ్ నువ్వు గాని సినిమా ఇండస్ట్రీకి పోతే ఆ రకులు ఈ శృతి హాస్యులు కొట్టుకుంటారేమో. నేను లాగినా కూడా రావా? ఒరే రాజా నీ డిక్కి డబుల్ డోర్ అయినట్టుందిరే రే. ఒరే సంజు, ఒరే 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 సంజు, ఒరే పనికి మన కొడకలారా రండి రే. సంజు, ఒరే సంజు, రాహుల్, పింకీ, ఉదయ్. ఒరే ఈ రోజు నా పొంగి పచ్చరింగి బాయి జారే రే. కొట్టమాక. ఇది మళ్ళీ స్టార్ట్ చేశాడు. అబ్బా ఎవరు అదా నిండా మునిగి నడిచాలి బయలుదేరడానికి గిలే ఉండదా. భయపడినట్టున్నారు. ఏయ్ సింహం జోలొచ్చింది, ఇంకా తట్టుకోలేరు, దొరికిపోయారు, చంపేస్తాను. నా గురించి తెలీదు. వదిరా వదిరా వదిరా. ఒసేయ్ ఒసే ఒరే తెలియదు కానీ యాండ్రాయిడ్ మీద జాబ్ చేస్తూ 5 దగ్గర శాలరీ తీసుకుని నన్ను కొడతారా? అసలు మీరు దయ్యాలరా? వాడుతున్న కొడతావేదే. ఏయ్ మీరు దయ్యాలైతే నేను మనిషినే. మీరు కనపడ కూడా కొడితే కనిపెట్టి మరీ కొడతా. చూసుకున్నారంటే ఏదో మనల్ని ఫూల్స్ చేద్దాం అనుకున్నాడు. ఆడికి అంత సీన్ లేదు. ఇదో మీకు నా గురించి తెలీదు. నేను మా ఊర్లో పెద్ద తోపు. అదే అదే లెక్క. అట్ట రండి ఆకాష్, ఆండ్రాయిడ్ ఆకాష్ ఇక్కడ, లేకపోతే మీ పనే గోదారే. బారుతా కదా ఇక్కడ. ఏయ్ ఎవరు గుంటారు మే మీరా? వదిన నేను వెళ్ళొస్తాను వదిన. ప్లీజ్ వదిన, పాస్ వస్తుంది వదిన, చెప్పుకోలేకపోతున్నాను వదిన. ప్లీజ్ వదిన. థ్యాంక్స్ వదిన, థ్యాంక్స్ అన్నయ్య. ఒరే పనికి మాల పుండా కొడుక, డోర్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాలి కదా. డోర్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళొచ్చు కదరా. నువ్వు నీ ఓవర్ యాక్షన్. డోర్ ఓపెన్ చేయి. సారీ వదిన, డోర్ ఓపెన్ చేయ వదిన, ప్లీజ్ వదిన. ఇది ఒక్కసారికి వదిన. ఈ టాప్ ఎక్స్ట్రా తీసి అడగ చెప్పు తీసి కొట్టు వదిన. ప్లీజ్ వదిన, ఇంకెప్పుడు రాను వదిన. ప్లీజ్ వదిన. థ్యాంక్ యూ. రేయ్ నేను చచ్చిపోతున్నా, రారా మీరా. హే ఏడ్ చావులే, యాక్ట్ చేసింది చాలు. కిందకి రా. వస్తున్నా ఉండు. రేయ్ నా అరుపులో కేకలు వినిపించలేదు మీకా? ఒక్కడున్నాడు నెంబర్ 1 అంటూ పైకి వెళ్ళావు కదరా, ఏమైంది? రేయ్ అలాంటి అవసరం లే మీకా. ఆపదలో స్పందించారు మీరా. పైన అన్న వదినలు బాగా స్పందించారా? నవ్వండి నవ్వండి. నవ్వు 4 ఎదుగులా చేయడం నాకు ఇప్పుడు అర్థమైంది, మీకు త్వరలో అర్థం అవుద్ది. అన్న వదినలు వస్తున్నారు, కమింగ్ సూన్. రాని నీకు కూడా. రాహుల్ ఇక్కడ కూడా బొమ్మలు వేయడం ఆపవా? మరి ఈ బొమ్మను వదిలి ఆ బాబు బొమ్మను చూడాలా? మరి చూడవా?
సరే పో, నీ ఇష్టం. రాహుల్, 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 రాహుల్. రాహుల్, ఏయ్, ప్రియా ఏమైంది? ఏమైంది ప్రియా? అక్కడ ఏముంది? ఎవరు లేరు, ఎవరు లేరు ప్రియా. అక్కడ ఏమీ లేరు. రిలాక్స్, రిలాక్స్, డోంట్ వరీ ప్రియా. భయపడకు. కూల్ బేబీ, కూల్. చీకట్లో గాలి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. హే, ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు? కనపట్ల తోట పని. ఓ, అయినా ఏంటి బాబు, రోజు భయంగా బయటకు వచ్చేవాళ్లే కాదు, ఇవాళేంటి ఇంత హుషారుగా బయటకు వచ్చారేంటి? ఈ రోజు నుంచి భయాలు భయపడ్డాలు లేవు. మా ఆండ్రాయిడ్ కెన్వస్ దొరికేసింది. నీకులాగా మాటలతో మాయ చేసే మాయగాండి వేషాలతో వెళ్ళిపోమని చెప్పి వేషగాళ్ళే తీసుకురావట్లేదు. నేను తీసుకొచ్చే వాళ్ళు గోషులతో గోళీలు ఆడతారు, భూతాలతో ఫుట్బాల్ ఆడతారు. తీసుకొస్తా చూడు. ఎవరు బాబు వాళ్ళు? వాళ్ళ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, తెలంగాణ బెదురుద్ది. హోల్సేల్ గా ఈ ఉభయ రాష్ట్రాల్లో దయ్యాలకైనా భూతాలకైనా తడిసిపోద్ది. తీసరా బాబు, చూద్దాం అది కూడా. ఏంటి డౌటా? ఇంట్లో ఉన్న దైవం అయితే దరిదాపులో రాకుండా, అసలు భూతం అయితే అసలు భూమి మీదే లేకుండా, మేము ఉసుకోటది డిస్కోరేలాగా పరిగెత్తేలా చేస్తారు. చూడు బాబా, నేను తీసుకొచ్చింది ఏ మాయగాడో వేషగాడో కాదు. ఏ దుష్టశక్తినైనా ఇట్టే పసిగట్టగలడు. బా, ఆయన చెప్పాడంటే అది మాట కాదు, శాసనం. అప్పుడు ఈ బాహుబలి శివగా మాటలు శాస్త్రాలు కాదు, ఆసనాలు ఆసనాలు వేపిస్తాడు చూడు. జాను, ఏమైంది జాను?
వినలేదు. నిన్న రాత్రి కూడా ఎవరు ఉన్నారంటే మీరెవ్వరూ నమ్మలేదు. నీలో చావు కళ స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నెవ్వరూ రక్షించలేరు, నిన్నెవ్వరూ రక్షించలేరు. నిన్నెవ్వరూ రక్షించలేరు, నిన్నెవ్వరూ రక్షించలేరు. ఏంద్ర ఈ అరుపులో నిద్రపోనీయకుండా ఏడుడా ఏంటి సంజు అరుపులా ఉంది? సంజయ్ సంజు ఎక్కడ్రా? అటు వస్తుంది వాయిస్. ఇటువైపు వస్తున్నాయి. రే, అటు రైట్, రైట్, ఏడు ఉన్నారో చూద్దాం. రే, 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 రే. రే, సంజు రేయ్, రే, రే, రేయ్, ఓరే, సంజు! ఓరే, రే, 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 సంజు 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 ఏమైంది? ఏమైంది వీడికి? సంజు ఏమైంది? సంజు సంజు ఏమైంది? సంజు 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 ఏమైంది? రే రే నన్ను ఎవరో చంపాలనుకున్నారా? ఎవర్రా? అమ్మ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మ లోటు అనేదే తెలియదు. అన్నీ నానే చూసుకునేవారు. బహుశా అమ్మ ఉంటే నీలాగే చూసుకుంటుందేమో. మీ అమ్మ కన్నా బాగా చూసుకుంటానురా. ఈ ప్రపంచంలో నాకు మాత్రం ఎవరున్నారు? నా ప్రపంచమే నువ్వు సంజు. నీకు అమ్మ నాన్న అన్నీ నేనే. కానీ నా కళ్ళ ముందే ఇలాంటిది ఏదైనా జరుగుతుంటే చూసి తట్టుకోలేనురా. నీకంటే ముందే నాకేదైనా జరగాలని కోరుకుంటాను. అలా అనకు, నీకేం కాదు, నేనున్నాను. ఐ లవ్ యూ సంజు. ఐ లవ్ యూ జాను. లవ్ యూ సో మచ్. ఏమే నిద్ర రాలా? ఫోన్ తెచ్చుకోపోయావా? నాతో పాటు ఆడుకునేదానివే. ఏంది మే కూర్చొని నిద్రపోతున్నా? ఏంది మే పద్దాకులు ఇంతేనా? ఇదేం పద్ధతి కలే. ఫోన్లే ఆడపిల్లని వదిలేసా, లేదంటే యాడెడ్ అప్డేట్ చేసేవాడిని. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఆకాష్, ఆండ్రాయిడ్ ఆకాష్. నోరు లేస్తుందేంట్రా? వెయ్, నేను లేవక ముందే వెళ్ళిపో. నువ్వు లేవలేని పరిస్థితి తెచ్చుకోకు.
ఏందే నువ్వు? నేను తెలంగాణ శకుంతలను చూశాను, కోవై సర్లను చూశాను, హేమాన్ చూశాను, యాంకర్ సుమాను చూశాను. నీ ఎంత ఓవర్ యాక్షన్ ఎక్కడ చూడలేదే. నీకంటే ఓవరా? సంజు 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 ఏమైంది? ఏమైంది? జాను జాను ఓకే నీకేం ఓకే, కాలేదు కదా? నువ్వేంటి? ఏమైంది? సంజు ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నథింగ్ నథింగ్. పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తొడుగాన్ని. హాయ్, ఏంటి లోపల డాన్స్ చేస్తున్నాడు? ఏంట్రా వాడు మరీ ఎక్కువ చేస్తున్నాడు. అదే చూస్తున్నాను. చేని లైట్స్ ఆఫ్ అయ్యాక చేయిస్తా అసలు మే ఏంది మ్యా? మే పిగ్గి పిగ్గి ఏం మ్యా దైవాన్ని పట్టిందేందా? మే పిగ్గి ఏంది మ్యా అటు చూస్తున్నావా? ఏదో ఒకటి చెప్పు మ్యా. ఏమైంది పింకి? చెప్పు మ్యా ఏదో ఒకటా? ఏదో ఒకటి చెప్పి ఎదవ సోదేయడానికి కాదురా నేను వచ్చింది. వదినొచ్చేసినట్టుంది. సోదేయడానికి నేను చిలక జ్యోతిష్నా. ఎందుకు వచ్చావు చెప్పదునా? నీ వేషాలు నీ మొహం నాకు నచ్చలా. అన్న నువ్వు కూడా వచ్చేసావా? నిజం చెప్పండి, నా మొహం నాకే నచ్చదన్నా, కానీ భరించట్లా. అసలు ఆ సంజు గారి కారుతో నన్ను గుర్తునే పోయిండు. గొడుగుతున్నావేంట్రా? ఏం లేదు వదిన, డైలాగ్ వర్షన్ అయిపోయింది వదిన. ఇంక నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు వదిన. చేస్తారా? చచ్చాడు దున్నపోతి రోజు. సారీ వదిన అన్న, చిన్న గ్యాప్ ఇవ్వండి. ప్రిస్టేజ్ ఇష్యూవే, ఇంకెప్పుడు మీ జోలికి రాడే. अरे हो गरिया रे हा. ఎవరు మీరు? ఫాదర్ ఫాదర్ ఫాదర్
రే డార్లింగ్, మీకు చెప్పలేదు కదా, వీళ్ళు మా ఊరు నుంచి వచ్చారు. వీళ్ళు మా ఊర్లో పెద్ద తోపిళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చారా? తోటపరకు వచ్చారా నీ? రే వీళ్ళు మా ఊర్లో దయ్యాలే భూతాలే జోబులో పెట్టుకొని తిరుగుతుంటారు. సంకలం వీళ్ళు మన కోసం ఇక్కడ ఉండడానికి వచ్చారు. ఇక నుంచి మనతో పాటే ఉంటారు. వీళ్ళ దగ్గర ఉంటే భూతాలు కాదు కదా, ఏ దుష్ట శక్తే మన దగ్గర రాదు. ఈ శాలిటీలు చూస్తే నాకు అలా అనిపించట్లేదే. నువ్వు ఉండరా సాడిస్ట్ ఫెలో. నువ్వు చేసిన ఏదో పనికి 2 రోజులు డే నైట్ కొట్టించుకుంటావు అక్కడ. మళ్ళీ అనుమానాలు ఒకటి. రే సరే రూమ్ చూపించిపో. రూమ్ చూద్దాం పా. ఏయ్, భాష భాషాబాయ్, ఇది బంగ్లా మీ చేతిలో పెడుతున్నా. ఈ రోజు నుంచి నీది నాదిగా చూసుకుంటా. బంగాళా భాషాబాయ్ జాగ్రత్త. భయానికే భయం పుట్టిస్తాడు ఈ భాషా అబ్బాయి. ఇక మొదలు పెడదామా డ్యూటీ? మొదలెడదాం, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళతో మొదలెడతారు. మొదలు పెట్టారు. ఆ ఛాన్స్ Okay. వేరే వాళ్ళకి ఇయ్యం. రెడీ Ready. రెడీ. అమ్మయ్యా, ఇంకే దిగులు లేదురా. మొత్తం వీళ్ళు చూసుకుంటారా. మనకి హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేసే ఇచ్చా. అల్లాహు అక్బర్. शैतान का जाओ, ऊपर का जाओ, इधर उधर किधर जिधर जाओ. ఓ ప్రభువా, ఈ బంగ్లాను దయ్యాలు భూతాలు కబ్జా చేశాయి ప్రభువా. వాటి నుండి ఈ బిడ్డల్ని కాపాడి మాకు ఆన్లైన్ లో మరిన్ని అవకాశాలు వచ్చేలా చెయ్యి ప్రభువా. जा 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 शैलजा 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 जाओ 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 शैलजा शैलजा जाओ. పరలోకమున ఓ ప్రభువా, ఈ బిడ్డల్ని కాపాడుగాక. ఈ కారణం వలనే మాకు ఒక 10 రోజులు ఫుడ్ బెడ్ దొరికినాది ప్రభు. నువ్వే మా రక్షకుడివి. భవిష్యత్తులో అదే ఆశీస్సులతో మాకు పిజ్జాలు, బర్గర్లు, టమాటో సాసులు దొరికేలా చెయ్యి ప్రభువా. మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఆ దెయ్యం సంగతి నేను చూసుకుంటాయి. అసలు మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకి మాట్లాడవే నా అందాల ఆండ్రాయిడ్. నీకు ఆ డౌట్ ఇప్పుడు వచ్చిందా? నాకు ఆ భూతాలు వచ్చినప్పుడు వచ్చింది. కారులో వచ్చిన మనం ఖచ్చితంగా మనం పోయేది మా ఆశ్చర్యకే. నాకు డౌట్ లేదు. నువ్వు ఆపరా. వాడన్నది కూడా నిజమే కదా. ప్రియా, ఎందుకు మనలో మనమే మాట్లాడుకోవడం? ఏం జరుగుతుందో చూద్దాం. శబాష్ శబాష్ శబాష్. మీ స్పిరిట్ మాకు బాగా నచ్చింది. మీరు ఏమీ భయపడకండి, మీ వెనక మేము ఉన్నాం. బాధలో ఉన్నప్పుడు బ్రాందీ తాగాలి, భయంతో ఉన్నప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. అందుకనే మేము చెప్పిన మాట విని మీరు బాగా బాగా ఎంజాయ్ చేయండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా అచ్చే కరేగా బేటా. అంత్యాక్షర ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్నంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు ఏ వచ్చరు సార్? పాడ్రా రా రానా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. పాడ్రా. మజా చూడు సార్, పాడు పాడు. చూసారా, మన ఆటలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. అరే ఆట ఈ ఆట ఎందుకు, మరి అంతాక్షరి ఆడుకోండి, అంతాక్షరి. అరే గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళతోటి నిజాలు రప్పించాడు. అదే అంతాక్షరి ఆట ఆడుకొని మీలోని భయాన్ని పారద్రోలండి. అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిరా. ఈ రోజు మనం ఆడే ఆటకి పాటకి దయ్యాలు అదిరిపోయి బెదిరిపోవాలరా. రేయ్, నువ్వు పాడే పాటలకి దయ్యాలేంట్రా, మేమే బెదిరిపోరా. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? మంగా దగ్గర భయపడినాడు. రేయ్, భయానికే బ్రాండ్ అంబాసిడర్ రా తప్ప. ఓకేనా? సరే. నువ్వు ఆగు, పాట పెడుతున్నా.
నెక్స్ట్ మీరిద్దరు Yes. హే ఆకాష్ 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 ఏమైంది ఆకాష్ 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 ఏంటి వీడిలా సడన్ గా ఏమైందిరా వీడికి? ఆకాష్ ఆకాష్ లే 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 అటు అయ్యి ఆకాష్ అరే లేవరా నీ దండం పెట్ట లేవరా అరే ఇయ్యదు వదిలేవరా లే అమ్మయ్య లేచిండ్రా కొడుకు లేచిండ్రా అమ్మ ఆకాష్ ఆకాష్ ఏమైందిరా? హలో చూసినాయి కదా మా శక్తులు అందుకే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి బయట ఏం జరిగినా మీకు ఈ సంబంధం లేదు బయటికి రావద్దు ఓకేనా మీకు ఏమీ వినపడటం లేదు లోపలికి రెస్ట్ తీసుకోపోండి వెళ్ళిపోండి 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 తూ అందరు జాओ పదవి రెస్ట్ తీసుకోండి మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు మన దగ్గర రాడు రెస్ట్ తీసుకోవాలి సౌండ్ వచ్చినా బయటికి రావద్దు అన్న నా కూడి అన్నా నీకే తినరా తిను అన్నా నువ్వేందన్నా లోపలే నువ్వు తింటున్నావు తొక్కలు నాకు ఇస్తున్నావు. అరే మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బయట పదార్థాలు తినొద్దన్నాడు అందుకే బయట నీకు తిన్నా లోపల నేను తింటున్నారా. అవునా అమ్మ దొంగనా అన్న నీకు ఇస్తాను చూడు కౌంటర్. అన్న ఇది బాగుంటుంది తినన్నా. ఏంట్రా ఇది నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న. ఏమి చేయాలి నువ్వు చెప్పిన సూత్రమే ఫాలో అయ్యానన్నా. నువ్వే చెప్పావన్నా లోపలిది మాత్రమే నేను తినాలని. అందుకే లోపలిది నీకు ఇచ్చి బయటది నేను తిన్నానన్నా. ఏంట్రా లోపలి పచ్చిమిర్చి అన్న. పచ్చిమిర్చి లోపల పెట్టుకో లోపల పెట్టుకో అరే ఈ బకరాగాలు ఉన్నంత వరకు మన తిండికి గుడ్డకి మందుకి లేదు. గట్టిగా ఎవరు నిన్నేస్తారు. అరే పిచ్చోడా ఈ బకరాగాల నేను చెప్పేసారా బయట సౌండ్ అయినా ఏ గొడవ అయినా బయట రావద్దు అని చెప్తున్నా. ఎవడు బయట రాడు. హలో బయట బయట అన్నా రారు. అవునన్నా అబ్బా నువ్వు చాలా గ్రేట్ అన్న. అన్న నిజంగా దేవుడు ఉన్నాడన్న. ఎక్కడరా అన్న అన్న నేను చెప్తుంది దయ్యం గురించి కాదే దేవుడి గురించి అన్న. దేవుడు కనిపించాడన్న. ప్రాక్టికల్ గా అలా జరుగుతుంటాయి అంతే. అవునా లేకపోతే మనకు ఉండడానికి ఇంత పెద్ద కొంప దొరకటం ఏంటన్నా. అంతే కదా 3 పూటల భోజనం తాగడానికి మందు ఇవన్నీ సర్వ్ చేయడానికి ఓ అందమైన పని మనిషి. అబ్బని పని మనిషి అది ఇంటి మనిషిలా ఉంది అబ్బా. హలో కమ్ 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 ఫాస్ట్ కమ్ సర్వ్ ఫాస్ట్. వస్తుంది రే వస్తుంది. అబ్బా ఏం నడకరా. హలో రావమ్మ మాలక్ష్మి సర్వ్ చేయం. హలో బయట మనం ప్రతాపం చూస్తావు కదా నువ్వేం టెన్షన్ పడకు మా నా ఫిగర్ మర్చిపోయినా. అరే కోపం ఎందుకు వస్తుందరా ఇచ్చి పుచ్చుకోవడం కామన్. నేను ఇస్తా తీసుకుంటాను అది ఇస్తా నేను తీసుకుంటా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నారు కావాలంటే ఏరా దొంగ వేషాలు వేసి ఎంతమందిని మోసం చేస్తారా దేవుడి పేర్లతో.
అక్క మళ్ళీ రానక్క. నీకు దండం పెడతానే. ఇదిగో చెల్లె అట్లా చూడొద్దే. ఇదిగో గొడవలు ఎందుకు